నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. 10 ఏళ్లుగా పనిచేసిన ప్రధానమంత్రిగా పేరు పొందారు మన్మోహన్ సింగ్ గారు. ఆయన ఆర్థిక సంస్కరణలో చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు సార్. అలాగే అంటే రాజకీయాల్లో నిబద్ధత కలిగిన నేత అని కూడా పేరుంది ఆయనకి. అలాంటి అంటే చాలా మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆయన ప్రధాని వరకు ఎదిగిన ఆయన జర్నీ ఒకసారి మీ మాటల ద్వారా సార్. యాహ్! మన్మోహన్ సింగ్ అంటేనే మనకి ఎవరికైనా ఆర్థిక సంస్కరణలు గుర్తుకొస్తాయి. అవును అలాగే సార్. ఆయన ప్రవేశపెట్టిన చాలా పథకాలు గూడా ఇప్పటివరకి గుర్తుకొస్తాయన్నమాట. హ్మ్. రెండోది ఆహ్, హ్మ్, నెహ్రూ, ఇందిరా తర్వాత 10 ఏళ్ళు నెహ్రూ, ఇందిరా, మోడీ హ్మ్. తర్వాత 10 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రి గూడా ఈయనే. అంటే ఓకే సార్. 4వ ప్రధానమంత్రి. ప్రధానమంత్రి. 10 హ్మ్. ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి. హ్మ్. అలాగే ఆయనకి అనేక రికార్డులు ఉన్నాయి. అసలు రెండోదేందంటే ఆయన బయోగ్రఫీ చాలా మందికి తెలీదు. ఆయన ఎక్కడి నుంచొచ్చాడు. ఎందుకంటే ఆయన ఈజ్ నాట్ సో పాపులర్ లైక్ అదర్ ప్రధానమంత్రులు. హ్మ్. మిగతా ప్రధానమంత్రుల్లాగా ఆయన పాపులర్ గాదు. ఆయన అసలు ఎక్కువ ఎప్పుడు గూడా మాట్లాడిన వ్యక్తి గాదు పబ్లిక్‌లో. హ్మ్. అందుకని ఆయనకి మౌనముని, మౌన హ్మ్. బాబా అని గూడా పిలిచేవాళ్ళు. అవును సార్. సో, అట్లాగే ద వీకెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని ఇట్లా రకరకాలుగా ఆయన్ని ప్రతిపక్షాలు గాని, మీడియా గాని ఒక రకమైన ఆహ్, కామిక్ ఫిగర్ లాగా చేసేసారు. హ్మ్. సో, నిజానికి ఆయన కామిక్ ఫిగర్ గాదు. ఈ దేశాన్ని సంపద పెంచిన వ్యక్తి. ఈ దేశాన్ని ఆర్థికంగా లిబరలైజేషన్ బాటలోకి తీసుకొనెళ్ళిన వ్యక్తి. నిజానికి మోడర్న్ ఇండియాలో ఆయన నెహ్రూ తర్వాత భారతదేశంలో ఆ స్థాయి సంస్కరణలని, ఆ స్థాయి సమూలమైన మార్పుల్ని తీసుకొనొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉంటే అది మన్మోహన్ సింగే. హ్మ్. కానీ ప్రతిపక్షాల వల్ల గావచ్చు, మీడియా వల్ల గావచ్చు ఆయన్ని ఒక కామిక్ ఫిగర్ లాగా చేసేసారు. చివరికి ఆయన మీద సినిమా గూడా 'యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' అనే సినిమా తీసి, అక్కడ హ్మ్. గూడా ఆయన్ని ఒక క్యారికేచర్ లాగా చిత్రీకరించడానికి ట్రై చేశారు. అందుకనే ఆయన ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ, కనీసం చరిత్ర అయినా నాకు న్యాయం చేస్తుంది. చరిత్ర అయినా నన్ను గుర్తిస్తుంది. హ్మ్. హ్మ్. గుర్తిస్తదని నేను ఆశిస్తున్నాను. మీడియా గాని, ప్రతిపక్షాలు గాని నాకు చేయలేదు అనేది ఆయన చెప్పాడు. అలాగే ఇవాళ ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి ఒకప్పుడు మోడీ తీవ్రంగా ఆయన విమర్శించిన వ్యక్తే. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం మీడియా దగ్గర నుంచి అందరూ గూడా ఆయన ఏమేమి సేవలు చేశారు, ఆయన చరిత్ర ఏంటో అందరూ చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో మనం గూడా వీలైనంత బ్రీఫ్‌గా ఆయన బయోగ్రఫీ చెప్పుకుందాం. షూర్ సార్. ఇది మామూలుగా మన దేశానికి సంబంధించి ప్రధానమంత్రి బయోగ్రఫీ అని కాకుండా ఒక వ్యక్తి ఎంత పేదరికం నుంచి ఆహ్, ప్రధానమంత్రి వరకు అంటే ఒకప్పుడు ఆయన కిరోసిన్ బుడ్డి దీపం వెలుగులో హ్మ్. చదువుకున్న వ్యక్తి. చెప్పులు లేకుండా వేరే టౌన్‌కి వెళ్ళి ఆహ్, నడిచి వెళ్ళిన చదువుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి ఎలా కాగలిగాడు? ఇదొక గొప్ప సక్సెస్ స్టోరీ గూడా. అవును సార్. బ్రీఫ్‌గా చెప్పాలంటే ఆయన యాక్చువల్‌గా ఇప్పటి పాకిస్తాన్‌లో పుట్టాడు. అంటే 1932లో అప్పటికింకా మన దేశం పాకిస్తాన్‌గా విడిపోలేదు. సో, అప్పుడు పంజాబ్ ప్రావిన్స్‌లో గా అనే ఒక ఊర్లో ఆయన 1932 సెప్టెంబర్ 26న పుట్టాడు. వీళ్ళ నాన్న పేరు గుర్ముఖ్ సింగ్ ఆహ్, కోహ్లీ అండ్ అమృత్ కౌర్ వీళ్ళ అమ్మ పేరు. సో, ఈయన పుట్టిన కొద్ది రోజులకి అమ్మ చనిపోయింది. చివరికి వాళ్ళ బామ్మ ఆయన్ని గ్రాండ్ మదర్ పెంచిందనమాట. హ్మ్. ఆమె చాలా క్లోజు. ఇతనంటే చాలా ఇష్టం. సో, ఒక రకంగా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగారు. హ్మ్. వాళ్ళ నాన్న చిన్న క్లర్క్‌గా పనిచేసేవాడు. వీళ్ళు పెద్ద డబ్బున్న ఫ్యామిలీ కాదు. బేసిక్‌గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఒక కుటుంబం నుంచి వీళ్ళొచ్చారు. హ్మ్. అయితే మనకి పార్టిషన్ ఇండియా, పాకిస్తాన్ విడిపోయినప్పుడు మన చాలామందికి తెలుసు. అప్పట్లో విపరీతమైన అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లలో లక్షలాది మంది చనిపోయారు. అందులో వీళ్ళ తాత గూడా ఉన్నాడు. వీళ్ళ తాతను గూడా చంపేసారనమాట. అంటే సిక్ హ్మ్. ఫ్యామిలీస్‌ని, హిందూ ఫ్యామిలీస్‌ని, ఇ ముస్లిం ఫ్యామిలీ అందరూ గూడా చనిపోయారు హ్మ్. పార్టిషన్‌లో. దాని మీద గొప్ప నవల గూడా 'తమస్' అనే ఒక నవల గూడా వచ్చింది. హ్మ్. సో, అలాగా వీళ్ళ తాత చనిపోయారు. సో, వీళ్ళు ఆహ్, ఇండియాకొచ్చేసారు. 1947 విడిపోయినప్పుడు ఇండియాకొచ్చేసారు. హ్మ్. ఆగస్టు తర్వాత ఇండియాకొచ్చేసి ఫస్టు హల్ద్వాని అనే ఒక స్మాల్ విలేజ్‌లో వీళ్ళు వాళ్ళ పూర్వీకులు ఉంటే అక్కడ సెటిల్ అయ్యారు. అక్కడి నుంచి అమృత్‌సర్‌కి షిఫ్ట్ అయ్యారు. సో, ఇతను బిగినింగ్‌లో చిన్న ఊర్లో చదువుకున్నాడు. ఆహ్, హ్మ్, అక్కడున్న ఎలిమెంటరీ స్కూల్‌లో ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. వీళ్ళ బామ్మ జమునా దేవి ఆమె గట్టిగా ఇతన్ని చదువుకోవాలని ట్రై చేసి హ్మ్.
ఆమె ఎంకరేజ్ చేసిందని చెప్తారు. సో, ఉర్దూ మీడియంలో కొంత చదివాడు. దాని తర్వాత పెషావర్‌లో హై స్కూల్. ఉర్దూ మీడియం 10థ్ వరకు ఆయన ఉర్దూ మీడియం. అసలు హిందీ కూడా వచ్చేది కాదు. ఓహ్! హ్మ్. ఉర్దూలోనే హిందీ కూడా రాసుకొని హ్మ్. మాట్లాడడానికి చదువుకోవడానికి ట్రై చేసేవాడు. హ్మ్. ఆ తర్వాత పెషావర్‌లో ఆయన చదువుకున్నాడు. దాని తర్వాత పంజాబ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్. ఆయనకి చిన్నప్పటి నుంచి కల ఏందంటే టీచర్ కావాలని. టీచింగ్ మీదనే ఆయనకి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆయన ఎప్పుడు హ్మ్. అసలు రాజకీయాల్లోకి రావాలని గాని, అసలు ఇలా అవుతానని గాని హ్మ్. జీవితంలో ఎప్పుడు కూడా కలగనలేదు. అందుకని ఆయన చాలా ఇంటర్వ్యూలో నా లైఫ్ అంతా కూడా లక్ అండ్ డెస్టినీ అని చెప్పాడు. హ్మ్. అదృష్టం మీద, విధి మీద హ్మ్. ఆధారపడిన లైఫ్ నాది. నేనెప్పుడు ప్లాన్ చేసుకొని ఇలా రాలేదు అనేది ఆయన అనేక సార్లు చెప్పాడు. సో, అలాగే పంజాబ్ యూనివర్సిటీలో ఆయన చదువుకునేటప్పుడు అక్కడున్న యూనివర్సిటీలో ఎస్‌పి రంగనేకర్ అనే ఒక ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన కేంబ్రిడ్జ్‌లో చదువుకొని వచ్చిన వ్యక్తి. ఆయన ఇతన్ని ప్రోత్సహించాడు. అప్పటికి ఈయన హ్మ్. దగ్గర డబ్బులు గాని ఏమి లేవు. హ్మ్. కానీ ఆయన ప్రోత్సహించి ఎప్పుడైనా మనం యూ నీడ్ టు డ్రీమ్ బిగ్ అని హ్మ్. తనకి ప్రేరేపించి పంజాబ్ యూనివర్సిటీలో కొంత ఆహ్, ఆర్గనైజ్ చేసి కొంత డబ్బులు ఆయనకి హెల్ప్ చేసి పంపించాడనమాట. హ్మ్. ఈయన అలాగా సముద్ర ప్రయాణం 9 రోజులు ఎంతో సముద్ర ప్రయాణం చేసి హ్మ్. ఇంగ్లాండ్ వెళ్ళి హ్మ్. కేంబ్రిడ్జ్‌లో చదువుకున్నాడు ఎకనామిక్స్. హ్మ్. అప్పట్లో వరల్డ్‌లోనే బెస్ట్ యూనివర్సిటీ ఫర్ ఎకనామిక్స్ అంటే కేంబ్రిడ్జ్ అనేవాళ్ళు. అవును సార్. అలాగా ఈయన కేంబ్రిడ్జ్‌లో చదువుకున్నాడు. దాని తర్వాత పంజాబ్ యూనివర్సిటీకి వచ్చి హ్మ్. లెక్చరర్‌గా జాయిన్ అయ్యాడు. ఎకనామిక్స్ లెక్చరర్‌గా. అయితే మళ్ళీ ఆయనకి పీహెచ్‌డీ చేయాలనిపించింది. ఈ లోపల అప్లై చేస్తే అక్కడ ఛాన్స్ వచ్చింది ఆహ్, లండన్‌లో. దాంతో పీహెచ్‌డీకి మళ్ళీ వెళ్ళాలంటే డబ్బులు లేవు ఈయనకి. అప్పుడు పంజాబ్ యూనివర్సిటీతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈయనకి కావాల్సిన మనీ అంతా కూడా పంజాబ్ యూనివర్సిటీ పెడతది. పెట్టిన తర్వాత ఈయనొచ్చి 3 ఏళ్ల పాటు పంజాబ్ యూనివర్సిటీలో పనిచేయాలి. లేదంటే ఆ డబ్బులు తిరిగివ్వాలి. హుహు. అట్లాంటి ఒక కండిషన్ పెట్టుకొని ఈయనెళ్ళాడు. పీహెచ్‌డీ చేశాడు. అప్పటికైనా కొంత ఎకనామిస్ట్‌గా పాపులర్ అయ్యాడు. హుహు. పాపులర్ అయినాక అప్పట్లో గవర్నమెంట్‌లో కేకే కృష్ణమాచార్యులు ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఆయనకెవరో చెప్పారు, ఈయనైతే మీకు బావుంటది. హ్మ్. అడ్వైజర్‌గా ఎకనామిక్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా తీసుకోండి అంటే ఈయనకి ఆఫర్ ఇచ్చారు. కానీ పంజాబ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒప్పుకోలే. "నువ్వు పోవడానికి మేము ఒప్పుకోము. నువ్వు మా హుహు. డబ్బులన్నా హ్మ్. కట్టు హ్మ్. లేతే పని చెయ్యి" అంటే హ్మ్. ఈయన దగ్గర డబ్బులు లేవు. హ్మ్. అందుకని 3 ఏళ్ళు అక్కడ పని పనిచేశాడు. చేసి హ్మ్. దాని తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గూడా ఆయన చేశాడు. అయితే ఇదంతా ఆయనకు ఫర్దర్‌గా తర్వాత ఉపయోగపడింది. హ్మ్. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ పనిచేసినప్పుడు తన కొలీగ్స్, స్టూడెంట్స్‌లు బెస్ట్ ఆఫ్ ద లాట్‌ని తర్వాత తన గవర్నమెంట్‌లో తన హ్మ్. దగ్గర పనిచేయడానికి వీళ్ళందరినీ తీసుకున్నారు. తీసుకోగలిగాడాయన. హ్మ్. మాంటెక్ సింగా, లూవాలా లాంటోళ్ళు అలాగా వచ్చిన వాళ్ళే హ్మ్. అనమాట. హ్మ్. చాలా ఉపయోగపడింది ఆయనకి ఈ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. రెండోదేంటంటే వరల్డ్ వైడ్‌గా ఎకనామిక్స్‌ని స్టడీ చేయడం, మారుతున్న పరిస్థితులను అధ్యయనం చేయడం అవన్నీ గూడా ఈ టైంలో ఆయనకు ఉపయోగపడింది. దాని తర్వాత నిజానికి ఈయన ఎకనామిక్ రిఫార్మ్స్‌ని మీద 1972లోనే ఒక పేపర్ రాసాడు. అంటే దేశానికి ఎకనామిక్స్ రిఫార్మ్స్ అవసరం. లిబరలైజేషన్ అవసరం అనేది అప్పటికే ఈయనకి ఉందనమాట. హ్మ్. హ్మ్. ఆ పేపర్‌ని ఇందిరాగాంధీకి కూడా ఈయన సబ్మిట్ చేశానని ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పుకున్నారు. కానీ హ్మ్. ఇందిరాగాంధీ దాన్ని సీరియస్‌గా తీసుకోలే. హ్మ్. సో, అలాగే ఈయన మెల్లగా గవర్నమెంట్‌కి అడ్వైజర్‌గా, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా స్టార్ట్ అయ్యాడు. దాని తర్వాత సెక్రటరీ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్‌లో సెక్రటరీగా వచ్చాడు. దాని తర్వాత ఇంకా రకరకాల పదవులు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అయ్యాడు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌కి హ్మ్. ఆహ్, ఇదయ్యాడు. ప్రెసిడెంట్ అయ్యాడు. ఇలాగా ఆయన అనేక పదవులు ప్రభుత్వంలో చేస్తూ వచ్చాడు. హ్మ్. ఆహ్, అప్పటికేందంటే ఈయన 70స్, 80స్‌లో మన దేశ పరిస్థితి ఏంటంటే లైసెన్స్ రాజ్యం అనేవాళ్ళు. మనకేందంటే ముందు నుంచి కూడా నెహ్రూవియన్ సోషలిజం అనేది ఉండేది. అంటే అప్పటికి అది అవసరమైంది. ఎందుకంటే స్వతంత్ర భారతదేశం ఏర్పడినాక దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రధానంగా డ్యామ్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావాలి. 70% హ్మ్. వ్యవసాయం కాబట్టి ఆధారపడిన దేశం కాబట్టి. అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్ గాని ఇట్లాంటివి అట్లాగే ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ తయారు చేయడానికి. హ్మ్. వీటి మీద చేయాలంటే ప్రైవేటు వాళ్ళు పెట్టుబడి పెట్టరు గాబట్టి, ప్రభుత్వమే పెట్టుబడి పెట్టాలని జెప్పి ప్రభుత్వ రంగ సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చారు. హ్మ్. మిక్స్డ్ ఎకనామీ అనేవాళ్ళు మన ఎకనామీ అన్నప్పుడు హుహు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గాని, హ్మ్. ప్రధానంగా ప్రభుత్వ పెట్టుబడులే ఎక్కువ ఉండేవి. సో, అలాగా నెహ్రూ ఈ పంచవర్ష ప్రణాళికల ద్వారా కొంత సోవియట్ యూనియన్ ఇన్‌ఫ్లుయెన్స్‌తో ఇక్కడికి తీసుకొచ్చాడు. అయితే 70స్‌కొచ్చేసరికి దాని ఫలితాలు ఎలాగయిందంటే ప్రతిదీ లైసెన్స్ రాజు ఏది దొరికేది కాదు. ఫోను దొరకదు. ఫోన్‌కి అప్లై చేయాలంటే ల్యాండ్‌లైన్ నాకు కూడా బాగా గుర్తుంది.
ఎవడోనో రికమెండేషన్ పట్టుకొని నెలల తరబడి వెయిట్ చేయాలి ఒక ఫోన్కి అప్లై చేయాలంటే. ఒక గ్యాస్ సిలిండర్ రాదు అసలు, ఏవి దొరికేవి కాదు. ప్రతిదానికి గవర్నమెంట్ మీద ఆధారపడాలి, లైసెన్సులు, దానికి రికమెండేషన్లు, క్యూలు ఇలా ఉండేవన్నమాట. రేషన్ షాపుల మీద దగ్గర క్యూల దగ్గర నుంచి అన్ని లైసెన్సులు. అందుకనే మనకు అప్పట్లో స్మగ్లింగ్ ఎక్కువ, మాఫియాలు, మనకి ఇలాంటివంతా కూడా రావడానికి లైసెన్స్, ప్రతిదీ లైసెన్స్ రాజు, ఏది దొరకదు ఫ్రీ మార్కెట్లో. అందువల్ల రహస్యంగానే కొనుక్కోవాలి. సో ఇలాంటి ఒక పరిస్థితి ఉండేది. అంటే ఇవన్నీ చెప్పాలంటే మనకి గంట పైన పడుతుంది. కానీ ఓవరాల్గా ఏంటంటే పివి నరసింహారావు వచ్చే టైంకి ఆర్థిక పరిస్థితి దివాలా తీసే క్రమంలో ఉంది ఇండియాలో. కేవలం $1 బిలియన్ మాత్రం ఫారిన్ కరెన్సీ ఉంది మనకి. అంటే ఇంకొక 2 వారాలకి సరిపోతుంది. తర్వాత క్రైసిస్ వచ్చాను, అంటే ఫిజికల్ డెఫిసిట్ ఉంది, లైసెన్స్ రాజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రూపీ ఘోరంగా ఉంది, ఫారిన్ ట్రేడ్కి అలో చేయలేదు. సో ఇటువంటి ఎకనామికల్గా కొలాప్స్ అయ్యే, ఫైనాన్షియల్గా కొలాప్స్ అయ్యే పరిస్థితుల్లో పివి నరసింహారావు రాగానే ఆయన ఫస్ట్ ఈయన్ని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ప్రిన్సిపల్ సెక్రటరీని పంపిస్తే ఈయన జోక్ అనుకున్నా అంట, నేను ఫైనాన్స్ మినిస్టర్ అవ్వడమే. ఈయన అప్పటికి రాజకీయాల్లో లేడు, ఓన్లీ టెక్నోక్రాట్గా మాత్రం ఉంటున్నాడు. కానీ మార్నింగ్ మళ్ళీ ఫోన్ చేసి ఆయన పివినే కోపడ్డాడంట, ఇది చెప్పి పంపిస్తున్నవేంటి, ఇది పట్టించుకోలేదు. దాంతో ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేయమన్నాడు. ఈయన ఆగండి, నాకు కోటు కూడా లేదు, కోటు తీసుకొని వస్తానని చెప్పి కోటు రెడీ చేసుకొని వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే పివి నరసింహారావు ఈయనకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు దీని గురించి ఎలాగా సంస్కరణ తీసుకొని నేను నీ వెంట ఉంటాను, ఒకవేళ మంచి జరిగితే మా అందరి క్రెడిట్, చెడ్డ జరిగితే మాత్రం నీ మీద వేస్తాను, నీ మీద వేసి తప్పించుకుంటానని కూడా చెప్పాడు. సో దానికంతా ఈయన కూడా రెడీ, ఎందుకంటే ఈయన ఎప్పటి నుంచో కూడా ఈ వైపుగానే ఆలోచిస్తున్నాడు కాబట్టి. సో 1991లో బడ్జెట్లోనే చాలా మార్పులు తీసుకొచ్చారు. ఒకటి, రూపీ అప్పటి వరకు గవర్నమెంట్ డిసైడ్ చేసేది రూపీ వాల్యూను, దాన్ని మార్కెట్కి వదిలేయడం. తర్వాత డీరెగ్యులరేషన్, అంటే మొత్తాన్ని డీరెగ్యులరైజ్ చేయడం. బ్యాంకింగ్ సెక్టర్ సంస్కరణలు, లిబరలైజేషన్ అంటారు, సరళీకరణ, అంటే విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తీసుకురావడం. తర్వాత సబ్సిడీస్ని తగ్గించేయడం, గవర్నమెంట్ సబ్సిడీస్ భారంగా మారిపోయినాయి, అవి తగ్గించేయడం. ఫిస్కల్ కన్సల్టేషన్ అనమాట, అంటే ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం. ఫైనాన్షియల్ సెక్టర్స్ రిఫార్మ్, బ్యాంకింగ్ సెక్టర్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ దీంట్లో ఉండేది, వాటన్నిటిని రిఫార్మ్ చేయడం. ఇలాగ అంటే విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడం, ఇక్కడున్న లోకల్గా దేశంలో ఉన్న క్యాపిటలిస్టులు వాళ్ళకి ద్వారాలు తెరవడం, ఇవన్నీ ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అప్పట్లో చాలా తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది. కానీ పివి ఈయనకి ఒక రాక్ పిల్లర్ లాగా నిలబడ్డాడు గట్టిగా. పివి బయోగ్రఫీలో కూడా రాసుకున్నాడు, చాలాసార్లు నిర్ణయాలు తననే, ఈయన మన్మోహన్ సింగ్ నిర్ణయం తీసుకుంటే కూడా అదేమన్నా విమర్శలు వస్తే నేనే తీసుకున్నానని చెప్పేసేవాడు అంట పివి. అలాగే పివిని ముందు నుంచి కూడా ఒక జాగ్రత్తగా, అంటే ఎందుకంటే కాంగ్రెస్లోనే వ్యతిరేకత ఉంది, ఈయన కంప్లీట్గా మార్చేస్తున్నాడు, నెహ్రూ పద్ధతులంతా మార్చేస్తున్నాడు వీళ్ళిద్దరు కలిసి అన్న విమర్శ వచ్చినప్పుడు పివి అండ్ ఈయన ఇద్దరు కలిసి జాగ్రత్తగా డీల్ చేసుకొని తమ అనుకున్న సాధించగలిగారు. ఆ తర్వాత పివి నరసింహారావు ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మళ్ళీ మన సోనియా గాంధీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ అనూహ్యంగా ఈయన్ని ప్రధానమంత్రి చేసింది. ఈయన ప్రధానమంత్రి అవుతారని ఆయన అనుకోలేదు, దేశంలో ఎవరు అనుకోలేదు, అది అనూహ్యంగా జరిగిపోయింది. అది 10 ఏళ్ళు కూడా ఉండిపోయాడు ఆయన, 4వ 10 ఏళ్ళు ఉన్న ప్రధానమంత్రిగా రికార్డు కూడా క్రియేట్ చేశాడు. అయితే ఆయన సెకండ్ పీరియడ్లో కూడా ఆయన మీద ఒకవేళ వీక్ ప్రధానమంత్రి అనే పేరున్న డ్యూయల్ లీడర్షిప్ అంటారు. డ్యూయల్ లీడర్షిప్ అంటే పార్టీ రాజకీయాలు అన్నీ కూడా సోనియా గాంధీ చూసుకునేది, ఈయన పాలసీ మేకింగ్ గవర్నెన్స్ ఈయన ప్రధానంగా చూసుకునేవాడు. సోనియా గాంధీకి ఇష్టం లేని పనులు కూడా ఈయన కొన్ని ఒప్పించి చేసేవాడు. అట్లాగే వీళ్ళ ఈ 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజార్టీ లేదు, కొయిలేషన్ 28 పార్టీల యూపీఏ ఉండేది. సో ఆ యూపీఏ పార్టీలు అందరినీ కన్విన్స్ చేస్తూ ఈయన పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈయనకి ఫ్రీడమ్ కూడా లేదు. అయినప్పటికీ కూడా ఈయన అనేక సంస్కరణలు ప్రవేశపెట్టగలిగాడు. ప్రధానంగా చెప్పుకోవాలంటే ఎకనామిక్ ఫ్రంట్లో గ్రోత్ని ఈయన పెంచగలిగాడు. 7% జీడిపి, 6 నుంచి 7 నుంచి 9% వరకు కూడా జీడిపిని, 3% ఉన్న జీడిపిని 9% జీడిపి గ్రోత్లోకి తీసుకెళ్లాడు. అట్లాగే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చాలా ఇంట్రొడ్యూస్ చేశాడు. మామూలుగా
ఎంజీఎన్‌రెగా అంటారు. అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ అనమాట. హ్మ్. అంటే ఉపాధి హామీ పథకం. అది ఒక రాడికల్ పథకంగా చెప్పుకోవచ్చు హ్మ్. కాంగ్రెస్. అట్లాగే ఆధార్‌ని గూడా ఈయన ప్రభుత్వంలో హ్మ్. తీసుకొచ్చారు. అట్లాగే చాలా రైట్స్ అనమాట. రైట్ టు ఫుడ్డు, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇలాంటి అనేక రైట్స్‌ని బిల్లుల్ని తీసుకొచ్చి హ్మ్. వాటిలో గూడా రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌ని తీసుకొచ్చారు. అంటే ప్రజలందరికి ఫుడ్డు అందే విధంగా. అట్లాగే ఫారిన్ పాలసీలో గూడా సివిల్ న్యూక్లియర్ డీల్‌ని అమెరికాతో చేయడంలో గూడా ఈయన 39 నెలల పాటు పోరాడాల్సొచ్చింది ఈయన. హ్మ్. 39 ఎందుకంటే నెలలు. సోనియాకి గూడా ఇష్టం లేదది. అమెరికా వైపు వెళ్ళిపోతున్నాడు ఈయన అనేది కాంగ్రెస్‌లో ఉంది. ఇటు లెఫ్టిస్టులతో గూడా వాళ్ళ గవర్నమెంట్ 4.5 ఏళ్ళు కాంగ్రెస్ లెఫ్టిస్టులతో ఉంది. హ్మ్. లెఫ్టిస్టులేమో సోషలిజం వైపు ఉండేవాళ్ళు. ఈయనేమో కంప్లీట్‌గా క్యాపిటలిస్ట్ సంస్కరణల్ని ఫాలో అయ్యేవాడు. హ్మ్. అయితే ఆయన చాలా సార్లు చెప్పిందేంటంటే ఒక సెన్స్‌లో నేను సోషలిస్ట్‌ని. ప్రజలందరికి సమానత్వం ఉండాలి. ప్రజలందరూ పేదరికం ఉండకూడదు అనుకునే అర్థంలో నేను సోషలిస్ట్‌ని. కాకపోతే అన్నీ ప్రభుత్వమే చేయాలి అనే అర్థంలో నేను సోషలిస్ట్ కాదు. హ్మ్. హ్మ్. ఆ అర్థం అది జరిగితే మనకి ప్రజలందరికీ ఈక్వాలిటీ రాదు. ప్రజలందరికీ సమాన అవకాశాలు రావు. ప్రభుత్వమే చేపడితే. అందుకని నేను ఆహ్, ఈ రకంగా మార్పులకి సిద్ధమయ్యాను హ్మ్. అనేది కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. అట్లాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అంతకుముందు మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రిలేటరల్ నేషనల్ హైవే ఆహ్, వాజ్పేయి గవర్నమెంట్‌లో తీసుకొచ్చారు. క్వాడ్రిలేటరల్ గోల్డెన్ నేషనల్ హైవే అనమాట అది. హ్మ్. దాదాపు 13 రాష్ట్రాల గుండా. ఆంధ్రప్రదేశ్‌లో 1000 కిలోమీటర్లు. ఇప్పుడున్న నేషనల్ హైవే మనకి హ్మ్. ఇచ్చాపురం నుంచి దీని వరకు ఉంటది. తడ వరకి. సో, దాన్నంతా గూడా డెవలప్ చేశాడనమాట తర్వాత. ఈయన ప్రవేశపెట్టిన అనేక పథకాలను అప్పట్లో మోడీ ప్రభుత్వం విమర్శించింది. హ్మ్. కానీ మోడీ ప్రభుత్వం వచ్చినాక ఈయన పథకాలని, ఈయన ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల్ని కంటిన్యూ హ్మ్. చేయాల్సొచ్చింది తప్ప ఎక్కడ ఆపే పరిస్థితి లేదు. హ్మ్. సో, ఆ రకంగా ఈయన ఓవరాల్‌గా సంస్కరణల్ని ప్రవేశపెట్టి దేశంలో ఒక కొత్త మిడిల్ క్లాస్‌ని తయారు చేశాడు. కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. కొత్త పరిశ్రమలొచ్చాయి. వెల్త్ అనేది విపరీతంగా మన దేశంలో హ్మ్. పెరగడానికి అప్పట్లో ఈయన, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు ప్రవేశపెట్టిన సంస్కరణలు ప్రధాన కారణం. అయితే దానివల్ల విమర్శలు గూడా ఉన్నాయి. అంటే వెల్త్ డిస్ట్రిబ్యూషన్‌లో ల్యాప్ సైడ్ ఉంది. అంటే అందరికి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్‌గా హ్మ్. జరగలేదు. కొంతమంది అబ్నార్మల్ రిచ్ అయ్యారు. కొంతమంది అబ్నార్మల్ పూర్‌గా ఉన్నారు అనేది విమర్శలు ఉన్నాయి ఆయన మీద. అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీపడి ఇవాళ అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా భారత్ వచ్చింది. త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ హ్మ్. వస్తుంది. దీనికి బీజాలు వేసింది ఈయనే అని చెప్పొచ్చు. హ్మ్. మన్మోహన్ సింగ్. అయితే ఈయన ప్రభుత్వంలో కొన్ని స్కామ్‌లు కూడా జరిగాయి. ముఖ్యంగా సెకండ్ టర్మ్ యూపీఏలో 2జీ స్కామ్ కావచ్చు, హ్మ్. తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్ స్కామ్ కావచ్చు, ఆదర్శ్ హౌసింగ్ కావచ్చు. ఇట్లా అనేక స్కామ్‌లు అనేది జరిగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అవినీతిమయమైపోయింది. అది కూడా ఈయన కంట్రోల్ చేయలేదన్న విమర్శ కూడా ఈయన మీద ఉంది. అయితే ఈయన క్లారిటీగా నా రోల్ ఏంటి? నేనేం చేయగలను? అది చేయాలనుకునే తత్వం. సో, ఆ రకంగానే ఈయన ముందుకు వెళ్ళాడు. హ్మ్. సో, ఒక రకంగా సంపూర్ణ జీవితం వ్యక్తిగతంగా ఆయనకి. ఆయనెప్పుడూ ఐ నెవర్ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పాడు. హ్మ్. నేనెప్పుడు సిగ్గుపడలేదు. అంటే ఏదో రిపెంట్ అవ్వలేదు. హ్మ్. నా రోలు నేను బెస్ట్‌గా ఏం చేయగలను? నాకున్న లిమిటేషన్స్ ఏంటి? ఈ లిమిటేషన్స్‌లో నేనేం చేయగలను? అనేది ఆలోచించాను. అది నేను చేయగలిగానని ఈ మధ్య కాలంలో కూడా కొన్ని నెలలకు ముందు ఈయన బయోగ్రాఫర్ ఒక ఆమెతో కూడా ఆయన మాట్లాడాడు.